ఇది మనకి రెగ్యులర్ గా దొరికే గ్రీన్ కలర్ జామకాయ, కానీ ఇది చూడండి సీడ్ చెట్టు కొంచెం చిన్నగా ఉంది, బట్ కాయలు అయితే చాలా ఉన్నాయి. సో ఇది కూడా ఒకసారి టేస్ట్ చేద్దాం. టేస్ట్ ఎట్లుంది? నార్మలే ఉందా? సో రెగ్యులర్ మన జామకాయలు ఎట్లుంటే అట్లే ఉందంట. అండ్ ఇంతకు ముందు మీకు హిమాలయ మిర్చి, లవంగా మిర్చి అని ఒకటి చూపించినాం కదా. లవంగా మిర్చి చెట్టు ఎట్లుంటదో చూడండి, ఇక్కడే ఉంది. చాలా ఘాటు మిర్చి ఇది. ఇది ఒక్కటి తింటే చాలు, రోజులో మొత్తం ఇక నోరంతా కారం కారం అట్లనే ఉండిపోతుంది. 2 డిషెస్ చేస్తే మీరు ఒక్క మిర్చి వేస్తే సరిపోతుంది, ఇంత చిన్న మిర్చి సరిపోతుంది. లవంగా మిర్చి అంటేనే అది లవంగా అంత సైజ్ ఉంటది అనమాట, అందుకు లవంగా మిర్చి. హిమాలయ దగ్గర నుంచి సీడ్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టిండ్రు వినోద్ గారు. నాటుకోళ్ళు కూడా ఎట్లా తిరుగుతున్నాయి, గుడ్లు ఉంటాయి ఇక్కడ, కోళ్ళు అంతా. ఇక ఫామ్ అంటే ఫామ్ లో ఏమేమి ఉండాలో అవన్నీ అవి కూడా ఉన్నాయి. మన చీమ కోళ్ళు అవి, దాంతో పాటు టర్కీ వస్తుంది చూడండి వెనకాల, టర్కీ కోడి కూడా ఉంది. సెల్ఫ్ ఎస్టాబ్లిష్ చేసుకొని సెల్ఫ్ లవ్ తో చేస్తున్నది, కమర్షియల్ గా చేస్తున్నది కాదు, అందుకు ఇంత నీట్ అండ్ క్లీన్ ఉంది.